ప్రస్తుతం మనతో తెలంగాణ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లతా గారు ఉన్నారు. 21వ తారీఖు ఖమ్మంలో సభ జరగబోతుంది. తెలుగుదేశం పార్టీ చాలా భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఏ విధంగా జరగబోతుంది, ఎలా పార్టీ శ్రేణులంతా సిద్ధమవుతున్నారు, దాంట్లో మహిళలు ఏ విధంగా సిద్ధమవుతున్నారు అనేటువంటిది వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి. 21వ తారీఖు సభ జరగబోతుంది. అందరిలో కూడా ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుంది. ఎలా జరగబోతుంది సభ? సభ భారీ ఎత్తున ప్లాన్ చేసాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 2000 కార్స్ ర్యాలీ జరుగుతుందండి. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నల్గొండ, ఖమ్మం, ఇది ఓల్డ్ మన జిల్లా మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంటుంది, అవన్నీ కలుపుకుంటూ వెళ్ళి లాస్ట్ ప్రతి చోట మహిళలు కూడా హారతి ఇవ్వటం చేస్తారండి. వెళ్ళే దారిలోనే స్టాచ్యూస్ ఉన్నాయి, ఎన్టీఆర్ గారి స్టాచ్యూస్, అవన్నీ చేసుకొని వెళ్తారు, అన్నీ ఓపెన్ చేస్తారు. చాలామంది బాబు గారు రాలేదని కొన్ని సంవత్సరాలుగా కవర్ చేసి పెట్టేశారు, వాళ్ళు కట్టి కూడా. అంటే ఓన్లీ బాబు గారితోనే మేము ఓపెన్ చేసుకోవాలి. చింతకాని అని ఖమ్మం జిల్లా ఉంది. ఖమ్మం జిల్లాలో ఒక విలేజ్ చింతకాని అని చాలా చిన్న ఊరే, కానీ వాళ్ళకి ఎన్టీఆర్ అంటే పంచ ప్రాణాలు. వాళ్ళైతే ఆ విగ్రహాన్ని కనీసం 5 yearsకైనా అట్లా ప్యాక్ చేసి పెట్టేసేసారు. ఒట్టి బాబు గారు చాలాసార్లు వెళ్ళటానికి ప్రయత్నించాం, పరిశీలించాం ప్లేస్, కానీ చిన్న ప్లేస్గా ఉంది, అక్కడ బహిరంగ సభ పెట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి, సరే ఇప్పుడు ఇది మీటింగ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ స్టాచ్యూ ఓపెనింగ్ కూడా ఉంటుంది. సో ఓన్లీ బాబు గారితోనే మేము ఓపెన్ చేయించుకోవాలనేది అక్కడ బాగా పట్టుబట్టారు. అది కూడా ప్రోగ్రామ్ ఉంటుంది. మేడం రేపు సభ జరగబోతుంది, 21వ తారీఖు సభ జరగబోతుంది. ఈ సభ జరిగే దాంట్లో ఆడవాళ్ళ పార్టిసిపేషన్, అంటే తెలుగు మహిళా యువత కానీ, అంటే ఎలాంటి పార్టిసిపేషన్ ఉండబోతుంది? అది ఎక్కడికక్కడ మహిళలు బాబు గారికి మంగళహారతులు ఇస్తారండి, స్వాగతం పలుకుతారు. సో అదేలాగా ఎల్లో శారీస్ కట్టుకొని బాబు గారిని ఇచ్చేస్తారు. చాలామంది మహిళలు, మేము అనుకున్నాం 1000 వరకు మహిళలతో హారతి ఇప్పించడం అట్లా చేయాలనేది భారీగా అనుకుంటున్నాం. అది డెఫినెట్గా చేస్తాం. ఇంకా అక్కడ కూడా ఇక్కడి నుంచి అయినా సరే ప్రతి మండలం నుంచి మినిమం మహిళల్లో జనరల్లో వచ్చి 50% మహిళలు రావడానికి కూడా ప్రిపేర్గా ఉన్నారండి. ఓన్లీ తెలుగుదేశం ఇన్ని సంవత్సరాల తర్వాత, విడిపోయిన తర్వాత ఇది. సో అంతకుముందు కలిసి ఉన్నప్పుడు జాయింట్ స్టేట్లో ఉన్నప్పుడు వచ్చారు బాబు గారు ఖమ్మం జిల్లా. దాని తర్వాత కాంగ్రెస్తో కలిసి ఉన్నప్పుడు ఒక మీటింగ్ ఏదో అటెండ్ చేశారు, కానీ ఈ సభ జరిగింది కాబట్టి అప్పుడు దాని తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు వస్తున్నారు. కార్యకర్తల్లో కానీ మహిళల్లో కానీ ఫుల్ జోష్లో ఉన్నారు. సో మేమంతా కూడా రేపే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మహిళలు అందరం కూడా వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూడటం. నేను వేరే కూసుమంచి మండలానికి పరిశీలకురాలుగా ఉన్నాను. సో అక్కడ వెళ్ళి ఆ పనులు కూడా చూసుకోవాలండి. అయితే మేడం ఇప్పుడు చూస్తే తెలంగాణ వచ్చింది, తెలంగాణ కోసం కొట్లాడారు, తెలంగాణ వచ్చింది, 8 సంవత్సరాలు అయిపోయింది. కానీ మహిళల పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు? మహిళల పరిస్థితి తెలంగాణ వచ్చాక కొత్తగా ఇది మార్పేమీ లేదు. సో సేమ్ అలా స్ట్రాటజీ అలాగే ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మహిళలకి చాలా అవకాశాలు ఉండేది. డ్వాక్రా కానీ అన్ని పావలా వడ్డీ అన్నీ ఆయన తీసుకొచ్చింది వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, వీళ్ళు మేము చేసామని చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ పిల్లలకి తెలియకపోవడంతో బాబు గారు ఇది తెలియట్లేదు. ఎందుకంటే తెలంగాణ ఎస్పెషల్లీ సో పటేల్ పట్వారీ వ్యవస్థ నుంచి కానీ మహిళలకి సమాన ఆస్తి వాటా ఇవ్వటం కాడి నుంచి ఎన్టీఆర్ దగ్గర నుంచి కానీ ప్రతి చోట మహిళలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా. సో ఇప్పుడు కూడా నేను అనుకుంటాను తెలుగుదేశాన్ని ఎంత మనం డెవలప్ చేసుకుంటే అంత మహిళలకి న్యాయం జరుగుతుంది. ప్రతి చోట హత్యలు, మానభంగాలు ఇవన్నీ కామన్ అయిపోయింది దేశంలో. అది కానీ తెలంగాణ విచ్చలవిడి అయిపోయింది. ఆ విచ్చలవిడిదానాన్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారు చెప్పండి? పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది? ఏమీ చేయలేకపోతుంది. ఎక్కడికెక్కడ వదిలేసేసారు. వాళ్ళు చేస్తున్నారు, అదే పార్టీ వాళ్ళే చేస్తున్నారు. ఎవరు ఎమ్మెల్యే కొడుకుని అంటున్నాడు, నేను ఎంపీ కొడుకుని అంటున్నారు, ఇట్లాగే చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ న్యాయం చేస్తున్నారు? మహిళలకి ఎక్కడా న్యాయం జరగట్లేదు. ఫస్ట్ మహిళలకి న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే జరుగుతుందండి. కానీ మహిళల పట్ల చిత్తశుద్ధి ఉన్నది టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది, ఇతర పార్టీలకు లేదు. ఇది ఆంధ్ర పార్టీ, దీంట్లో అంతా కూడా బోగసే అనేటువంటి స్థాయిలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అలా
వాళ్ళు చేసేటువంటి కామెంట్స్కి మేము వాళ్ళు వస్తే కేవలం ఓట్లు చీల్చడానికి వస్తారే తప్ప ఇక్కడ అధికారంలోకి వాళ్ళు వచ్చేది ఉండదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఎలా చూస్తారు? ఏముంది, తెలుగుదేశం పార్టీ మహిళలకి అన్ని రకాల హెల్ప్ చేసింది. ఈసారి బీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ వచ్చి ఒక బతుకమ్మను పెట్టింది. సో బతుకమ్మ ముందు ఆడేవాళ్ళు, ఇప్పుడు ఆడేవాళ్ళు. కాకపోతే వీళ్ళు గవర్నమెంట్లో నుంచి ఆ ఫండ్స్ తీసుకుని వీళ్ళు ఆట మొదలు పెట్టారు. మేము తెచ్చాం అంటున్నారు బతుకమ్మ. సో మా పార్టీలో మేము ముందు నుంచి ఆడుతున్నాం, ఇప్పుడు ఆడుతున్నాం. అది మళ్ళీ టీఆర్ఎస్ వచ్చినాకనో బీఆర్ఎస్ వచ్చాకో మేము ఆడట్లేదు. బతుకమ్మ అనేది ఎప్పుడు తెలంగాణ ట్రెడిషను. అంతకుమించి వీళ్ళు సాధించింది ఏముందండి? మహిళల్లో ఈ రకంగానూ వీళ్ళు ఏమీ చేయలేదు. ఒక్క తెలంగాణలో మా పార్టీ ఫండ్ నుంచి తీసి, తెలంగాణ డబ్బులు తీసి, తెలంగాణ స్టేట్కి వచ్చే ఆదాయం తీసి బతుకమ్మ ఆ ప్రోగ్రాం నడుపుతున్నారు. అది ఎవరి కోసం నడుపుతున్నారు? కవిత గారి కోసం నడుపుతున్నారు. తెలంగాణ జాగృతిని చెప్పి నడుపుతున్నారు. ఇంకా తెలుగు మహిళలకు ఏం చేశారని వీళ్ళు తెలంగాణ పండుగల గురించి కూడా చిత్తశుద్ధి అనేటువంటిది, ఆ అంకిత భావం చూపించడం అనేటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఉంది, ఇతర పార్టీలకి లేవు అన్న స్థాయిలో మాట్లాడుతున్నారు. ఎందుకు లేదండి? మనం ముందు బోనాలు చేసుకునే వాళ్ళం, బోనాలు ముందు జరిగేది, ఇప్పుడు జరుగుతున్నాయి. అట్లా అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు పెట్టారు? మీరు ఓన్లీ తెలంగాణ ప్రజల కోసమే మేము ఇదన్నారు. తెలంగాణ జాగృతి కానీ ఇవన్నీ రేపు వెళ్ళి అక్కడ సంక్రాంతి నడుపుతారా? కవిత గారు వెళ్ళి ఆంధ్రాలో వెళ్ళి సంక్రాంతి చేస్తారా? ప్రతి పండగకి ఎవరి ట్రెడిషన్ వాళ్ళకి ఇంపార్టెంట్. సో అందరూ కలిపి ఉండటం అనేది మన జాతీయ సంస్కృతి కూడా. సో దాన్ని మేము వేరు అని చెప్పి డివైడ్ చేసి పెట్టుకున్నారే కానీ దాని మూలాన వీళ్ళకి వచ్చింది ఇప్పుడు ఓన్లీ వాళ్ళు ఓట్ల కోసం, ఓట్లు రాజకీయం, కుటుంబ రాజకీయం కోసం చేస్తున్న పనే కానీ అది ప్రజలను ఉద్దేశించో ప్రజల కోసం చేస్తున్న పార్టీ అయితే కావండి. కానీ రేపు జరగబోయేటువంటి సభ ద్వారా అంటే ఇప్పుడు వరకు ఏదైతే కొంచెం కార్యకర్తల్లో ఒక అసంతృప్తి కానీ ఒక భయాందోళనలు కానీ ఉన్నాయో, ఈ నేపథ్యంలో ఈ సభ ద్వారా అటు మహిళలకు కానీ, అనుకూల వర్గానికి కానీ, లేకుంటే మద్దతుదారులకు కానీ, లేకపోతే పార్టీని అభిమానించే వాళ్ళకి కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ, మహిళలకు కానీ ఎలాంటి భరోసా రాబోతుందంటారు? మనకు ఇప్పుడు నాకు అనిపిస్తుంది తెలుగుదేశం వస్తేనే మనకు మహిళలకి అంటే పాత రోజులు వాళ్ళకు గుర్తుకొస్తాయండి. ఎందుకంటే మహిళలకి సమాన ఆస్తిలో వాటా ఇచ్చారు, డ్వాక్రా పెట్టారు బాబు గారు. సో ఎడ్యుకేషన్కి కూడా లోన్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. సో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్నిటినీ కలుపుకొని ఈరోజు ఎడ్యుకేషన్ చదువుతున్నారంటే ఆడపిల్లలు మోపిల్లలు అందరూ చదివి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఒక మినిమం ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారంటే 35,000 శాలరీ వస్తుంది. సో ఇదంతా బేసిక్ ఎవరు? బాబు గారు మూలాన. ఒక ఎస్సీ మహిళ అయినా ఎస్టీ మహిళ అయినా వాళ్ళు చదువుకోగలుగుతున్నారు. ఈరోజు గురుకుల పాఠశాలలు ఎన్ని కట్టించారు తెలుగుదేశం పార్టీ? వాళ్ళ రెసిడెన్షియల్స్ ఎన్ని కట్టించారు? అవన్నీ జరిగాయనంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ. సో అందరికీ అర్థమవుతుంది తెలుగుదేశం వస్తేనే మనకు బాగుంటుందని. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకునే రోజు దగ్గరకు వస్తుంది. ఎందుకంటే పాతవన్నీ వాళ్ళు మెమరీ వేసుకుంటారు. సో తెలంగాణ సెంటిమెంట్ అన్నారు, ఆ సెంటిమెంట్ వాళ్ళే తోసేసుకున్నారు. వాళ్ళే ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టుకొని ఆంధ్రాకి వెళ్తున్నారు. అక్కడ వాళ్ళ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అది వాళ్ళు చూసుకోవాలి. మేము ఎప్పుడూ ఒకే స్ట్రాటజీలో ఉన్నాం. సో ఎప్పుడు మేము తెలుగు వాళ్ళందరూ సమానం అనే దీంతోనే ఉన్నాం. సో విడిపోవచ్చు కానీ మేమందరం ఒకటే, తెలుగు వాళ్ళందరూ ఒకటే. ఆ స్ట్రాటజీలో ఉన్నాం, దాన్ని పెట్టే ముందుకెళ్తాం. టీడీపీకి మరలా పూర్వవైభవం రాబోతుంది అంటారా ఈ సభ ద్వారా? డెఫినెట్గా వస్తుంది, రాకుండా ఉండే ఛాన్సే లేదు. డెఫినెట్గా వస్తుంది. సో దానికోసమే మేమందరం కూడా కృషి చేస్తున్నాం. బాబు గారి ఆదేశాలను పాటిస్తున్నాం. ఎన్టీఆర్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. తప్పకుండా జ్ఞానేశ్వర్ గారు కూడా ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత పార్టీలో ఒక కొత్త జీవం వచ్చింది. సో డెఫినెట్గా మేమందరం కలిసి ఆయన ఆదేశాలతో తప్పకుండా మేము పార్టీని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.